తొలి విడతలో 84% ఓటింగ్ కొనసాగుతున్న పంచాయతీ ఓట్ల లెక్కింపు పల్లెల్లో ఉత్కంఠ వాతావరణం వెలువడుతున్న పంచాయతీ ఫలితాలు మెజారిటీ గ్రామాల్లో కాంగ్రెస్ విజయం గెలిచిన అభ్యర్థుల సంబరాలు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కాలేదు కోర్టు ఫిబ్రవరి 5న విచారణకు రమ్మని చెప్పింది తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్న కొండ రెండేళ్ల పాలనపై ఖర్గేతో రేవంత్ భేటీ సోనియా ప్రియాంకతోనూ సమావేశం సమ్మిట్ పై సీఎంకు హైకమాండ్ అభినందనలు విపక్ష పాత్ర సరిగా పోషించడం లేదు తెలంగాణ బీజేపీ ఎంపీలపై మోదీ అసంతృప్తి ఓవైసీ ఒక్కరే యాక్టివ్ గా ఉన్నారని ప్రశంసలు ఫైళ్ల క్లియరెన్స్ లో వేగం పెంచాలి మంత్రుల తీరుపై మరోసారి అసంతృప్తి ఇలాగైతే కష్టమన్న చంద్రబాబు గుళ్లకి స్వయం ప్రతిపత్తి కల్పించాలి ప్రభుత్వ నియంత్రణ ఆర్టికల్ 14 కు విరుద్ధం మతాల మధ్య సమానత్వం ఉండాలన్న విజయసాయి తిరుమల చుట్టూ రాజకీయాలు చేస్తున్నారు జగన్ ను టార్గెట్ చేసి లబ్ధి పొందుతున్నారు పట్టు స్కామ్ టీడీపీ హయాంలో జరిగిందన్న భూమన నీటి పథకాల కోసం 9,514 కోట్లు విరూపాక్ష ఆర్గానిక్స్ కు 100 ఎకరాల కేటాయింపు అమరావతిలో 5 కంపెనీల ప్రాజెక్టులకు ఆమోదం రిమాండ్కు పిన్నెల్లి సోదరులు జంట హత్యల కేసులో 24 వరకు రిమాండ్ నెల్లూరు జైలుకు తరలింపు కడప మేయర్గా పాత సురేష్ ప్రకటించిన జేసీ అదితి సింగ్ ఎన్నికకు దూరంగా టీడీపీ కార్పొరేటర్లు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ టీడీపీ కైవసం మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన తలారి గౌతమి రామగిరి ఎంపీపీగా టీడీపీ నేత సాయిలీలా తంబళ్లపల్లి మండలం వైసీపీ కైవసం భారీ బందోబస్తు మధ్య ఎంపీపీ ఎన్నిక వైసీపీకి చెందిన శ్యామలమ్మ ఏకగ్రీవం ఎంపీపీ ఎన్నికల్లో రౌడీజం చేశారు విజయపురం ఎన్నికపై న్యాయ పోరాటం చేస్తాం పార్టీ ద్రోహులకు బుద్ధి చెబుతామన్న రోజా ఎక్సైజ్ పోలీసుల అదుపులో జయచంద్రారెడ్డి నకిలీ మద్యం కేసులో A17 గా ఉన్న జయచంద్ర బెంగళూరు నుంచి తంబళ్లపల్లి తరలింపు జగన్ ఇంటికి బెజవాడ జోజీనగర్ వాసులు ప్లాట్ల కూల్చివేతపై ఆవేదన న్యాయం కోసం బాధితుల విన్నపం జీహెచ్ఎంసీ కమిషనర్లు కలిసిన బీజేపీ బృందం మున్సిపాలిటీల విలీనాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ వార్డుల పునర్విభజనపై వివరాలు ఇవ్వాలని విజ్ఞప్తి టీవీకేకి విజయ్ సన్నిహితుడి గుడ్ బై కష్టపడే వారికి గుర్తింపు లేదన్న సెల్వకుమార్ స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరిక ఇండిగో ఎయిర్లైన్స్ కీలక నిర్ణయం ప్రయాణికులకు వోచర్లు ఇవ్వాలని నిర్ణయం ఈ నెల 3, 4, 5 తేదీల్లో విమానాల రద్దు